కడప జిల్లా బద్వేల్ మహాశివరాత్రి సందర్భంగా శివక్షేత్రాలు ఓం నమః శివాయ నమః స్వరంతో మారుమ్రోగుతున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా బద్వేల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న లంకమల, బ్రహ్మంగారి మఠం, మల్లెంకొండ, నారాయణస్వామి మఠంకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. బద్వేల్ ఆర్టీసీ డిపో డిఎం నిరంజన్ తెలిపారు. లంకమల 22, బ్రహ్మంగారి మఠం 4, మల్లెంకొండ 6, నారాయణస్వామి మఠం 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. కావున మహాశివుని దర్శించుకున్నటకు బయలుదేరే భక్తులందరూ ప్రైవేటు వాహనాలు, బైకులలో ప్రయాణించకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని, ప్రతి ఒక్కరు కూడా బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ప్రతి అరగంటకు ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తీసుకోవాలి. మనము లాస్ట్ టైం చాలా బాగా చేశారు. దానికంటే ఇంకా అంత బాగా చేయాలి. ఈసారి వెహికల్ కండిషన్ బాగా ఇంప్రూవ్ చేస్తారు. గ్యారేజ్ వాళ్ళు ముఖ్యంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చేసుకోవాలి. అలాగే మన డ్రైవర్లు కూడా బాగా సహకరించినారు. బండికి ఆద్యం కానీ అది కానీ. సో ఫస్ట్ మన వెహికల్ కండిషన్ గురించి మాట్లాడుకోవాలి. అది చాలా బాగా చేశారు. ఏదైనా ఒకటి రెండు ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ కాల్ చేయండి, చేస్తాను. సో అటువంటి ఇబ్బందులు ఏమి రావని అనుకుంటున్నాను. రెండవది ఏమంటే ఈ ఎర్నింగ్స్ ఏ ఒక్క ప్యాన్షన్ వదలద్దండి. ఆటోలు వాళ్ళు ఉంటుంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళకి సైడ్ ఇచ్చే పనిసెట్టే పెట్టుకోవద్దండి. లంకమని అవసరం చాలా ఎక్కువ వెడల్పు రోడ్డు ఉంటే సైడ్ ఇవ్వండి. సైడ్ ఇవ్వద్దండి, వెనకాల వస్తుంది. పొరపాటు ఇరుగు రోడ్లో సైడ్ ఇచ్చి వాడి హ్యాండిల్ మన బండి తగిలించి కొంచెం ప్రాబ్లం వస్తుంది. ఏదైనా మనకే తెలిసి కూడా మాట్లాడండి. సరే చైతంటే వీళ్ళందరికీ అవాయిడ్ చేస్తామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. జాగ్రత్తగా వెళ్ళమని అన్నారు. కానీ వీళ్ళందరికీ వీళ్ళందరూ మీరు జాగ్రత్తగా వెళ్ళండి. ఎదురుగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనము జాగ్రత్త వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ అయితే బాగుందండి. లంకమల రూట్ బాగానే ఉంది. మల్లెంపూడి రూట్ కూడా బాగా చేశారు లాస్ట్ టైం. కాబట్టి మనకు రోడ్డు కండిషన్ అయితే ఇబ్బంది ఏం లేదు. అదే మనం తీసుకురావాల్సిన ఎర్నింగ్స్ ప్లస్ సేఫ్టీ డ్రైవింగ్ జాగ్రత్తగా రావాలా. వచ్చేటప్పుడు బయటపడితే నందిపల్లి మీద వెళ్ళండి. వచ్చేటప్పుడు మొత్తం ఇట్లా వెంకటేశ్వరపల్లి మీద వచ్చేయండి. అది కూడాను మరి ఇక్కడ నందిపల్లి పాయింట్ అయితే అవసరమైతే మేము చెప్తాం. మేము టైం కవర్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ కాదు, ఈజీగా తిరగచ్చు. కండక్టర్లు ఏమంటే ప్రతి ప్యాసింజర్లను ఎక్కించుకొని జాగ్రత్త తీసుకోండి. అక్కడ లాస్ట్ టైం కంటే ఈసారి లంకమల పాయింట్లో 10 మందిని పెట్టాము. గ్యారేజ్ పెట్టాము, గ్యారేజ్ సూపర్లను పెట్టాము. కాబట్టి అక్కడ మీరు టర్న్ చేయడానికి అన్నిటికీ బాగా ఈజీగా ఉంటుంది. తర్వాత నందిమల్లి పాయింట్ కూడా మనుషులు పెట్టాం. తర్వాత మల్లెంకొండ, పీపీకొండ పాయింట్ అన్ని చోట్ల జంప్ చేసాం మనుషులు. ఈరోజు ఆఫీస్ స్టాఫ్, గ్యారేజ్ స్టాఫ్ని ఎక్కువ మందిని పెట్టాము. మన ఓడీలో కూడా కొంతమంది ఉన్నారు. ఏదేమైనా అందరూ సమిష్టి తీసుకో లాస్ట్ టైం 9 lakhs ఇచ్చింది. ఈసారి 12 lakhs టార్గెట్ ఇస్తున్నాం. సో ఎర్నింగ్స్ బాగా రావాలని నేను అందరికీ ఆశిస్తూ మీరందరూ మళ్ళీ రిటర్న్ జర్నీ ఎన్ని గంటలకు వస్తారు? మళ్ళీ దర్శనం చేసుకునే వచ్చేస్తారా? బస్సులు అయితే బాగా అరేంజ్ చేశామా? మేము మన ఆర్టీసీ బస్సులను ఎక్కండి, అందరూ ఆర్టీసీని ఆదరించుకున్నాము. ఎందుకంటే ఈసారి రోడ్డు కూడా బాగా పెట్టినాము. వెహికల్స్ కూడా పనులు పెడుతున్నాం. మా ఆర్టీసీ బస్సులను ఎక్కండి, ఆటోలను అవాయిడ్ చేయండి.